హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సండే కదా, ఏం చేసుకున్నారు? ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఏంటో కానీ సండే రోజు కూడా చికెన్ తినకుండా చేస్తుంది. అలా అని నాన్ వెజ్లో చికెనే ఉందా అంటే మటన్, ఫిష్ పెద్దగా తినమనుకోండి. అందుకని ఈరోజు వెజ్తోనే లంచ్ చేస్తాం. ఏంటో తెలుసా? వెజ్ పులావ్ అండ్ గుత్తి వంకాయ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఎందుకు లేట్, మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లీలు వేసి 2-3 మినిట్స్ వేయించుకోండి. ఆ తర్వాత కొబ్బరి, నువ్వులు కూడా వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ఆనియన్స్ వేసుకొని వాటర్లో నానబెట్టిన చింతపండు, పసుపు, జీరా పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గ్రైండ్ చేద్దాం. ఇందులో ఇప్పుడు 3 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీరా వేసి కొద్దిగా వేగాక కట్ చేసుకున్న వంకాయని ఫ్రై చేయండి. వంకాయ ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని తగినన్ని వాటర్ వేసి కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి చూడండి. ఆహా, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే వెజ్ పులావ్. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో 2 స్పూన్స్ గీ అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అండ్ బిర్యానీ మసాలాస్, ఆహా అసలైనది ఇదే కదా. బిర్యానీ మసాలాస్ వేసుకొని తర్వాత 2 చిల్లీస్, 1 కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేయండి. ఆయిల్లో ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి. నెక్స్ట్ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కట్ చేసిన వెజిటేబుల్స్ వేసుకోండి. ఇక్కడ నేనైతే ఆలు, బఠానీ అండ్ క్యారెట్ తీసుకున్నా. మీరు ఇంకా చాలా తీసుకోండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. అవి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కడిగి పెట్టిన రైస్ని వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై చేసినట్టు చేసి వాటర్ పోసి లాస్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టండి. కుక్కర్ క్యాప్ పెట్టి 2-3 విజిల్స్ వచ్చాక కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఓపెన్ చేయండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ, వెజ్ పులావ్తో తింటే ఆహా